గైస్ లిటరల్లీ నేనైతే గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వచ్చాను ఇదిగో రూట్ చూడు అండ్ సీ ద రూట్ విచ్ ఇట్ సజెస్టెడ్. సో దిస్ ఈస్ ద రూట్. ఇది రైల్వే ట్రాక్. ఈ రూట్లో నేను వచ్చాను. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాక రైట్ అంట. లిటరల్లీ ఇదేదో బండ. నేను R15 వేసుకొని ఈ మట్టి రోడ్లో అది ఈ ముళ్ళ కంపల మధ్యలో పోతున్నా. సో లెట్స్ సీ మనం బయటకు వెళ్తాము మళ్ళీ రిటర్న్ పోవాలన్నది. అనుకున్నట్టే హ్యాండ్ ఇచ్చింది. సో అక్కడ ఒక రైల్వే ట్రాక్ ఉంది, అక్కడ రైట్ తీసుకోమని చెప్పింది కానీ అక్కడ రైట్ కూడా లేదు. సో అగైన్ రివర్స్ వచ్చాం. మళ్ళీ ఇంకో ఏదో రూట్ చూపిస్తుంది. ఈ ఎండలో ఇది ఒకటి నాకు కొంచెం మెయిన్ రోడ్ మీద యూటర్న్ తీసుకునే దగ్గర లెఫ్ట్ చూపించిందని లెఫ్ట్ తీసుకున్నాను. యూటర్న్ తీసుకుంటే డైరెక్ట్ హైవే ఎక్కాను. బట్ నౌ టు గో టు దిస్ బ్లడీ రోడ్. అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు బండి కడిపియాలి, లేకపోతే ధూళి తీరిపోద్ది నాకు. చూడండి, లెట్స్ మీట్ ఎట్ బైక్ కోచింగ్ సెంటర్. బై బై. సో గైస్ నాకైతే R15 మీద ఆఫ్ రోడింగ్ చేయాలని లేకుండే, బికాజ్ ఇట్ ఈస్ ఎ వెరీ సెన్సిటివ్ బైక్. మళ్ళీ కింద పడితే చేస్తే అంటారు కదా. సో ఫైనల్లీ మనం ఆ తోట ఉంది కదా, కొబ్బరి తోట, దాంట్లోకి వెళ్ళి వచ్చాము అనమాట. సో ఆల్మోస్ట్ ఫ్రమ్ 3 to 4 kilometers మనం అసలు మెయిన్ రోడ్ ఎక్కలేదు, కనీసం మన రోడ్ కూడా లేదు. జస్ట్ పొలాల పక్కన సందు ఉంటుంది చూడండి, ఆ సందులలోకి వెళ్ళి తీసుకొచ్చింది గూగుల్ మ్యాప్స్. అండ్ ఫైనల్లీ వీ గాట్ ద మెయిన్ రోడ్ దేర్. యూ కెన్ సీ ద కార్ రైట్. సో అది మెయిన్ రోడ్. సో అక్కడికి వెళ్ళాక మనం డిసైడ్ అవ్వాలన్నమాట. సో దిస్ ఈజ్ అ వియర్డ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆఫ్ రోడింగ్ చెయ్యను మళ్ళీ. బై. సో ఆఫ్టర్ ఆల్ గైస్ అక్కడ నుంచి అయితే బయటపడ్డాం. అండ్ హియర్ ఈస్